నమో వెంకటేశాయ. ఇంతకుముందు మనము 2 వీడియోస్లో సర్వదర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ మార్పు, అట్లే అందరికీ సర్వదర్శనం టోకన్లు ఎలా ఇవ్వాలని తెచ్చుకున్నాం. దాంట్లో 300 కోటా వెళ్తూనే ఉంటుంది. 300 కోటా కాకుండా మనము ఎంతమందికి వచ్చు అంతమంది ఇచ్చుకుంటూ పోవడమే. ఇంకా విఐపీలకి శ్రీవాణికి అంతా వాళ్ళకందరికీ రికమెండేషన్లకంతా వాళ్ళకంతా ఒక టైమింగ్ ఉంది కాబట్టి 6 to 12 దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. మిగతా టైంలో 300 రూపాయల వాళ్ళు శుభదం ఎంట్రన్స్, అవి సీనియర్ సిటిజన్స్కి ఒక టైమింగ్ ఉంటుంది. అట్లా స్వామివారికి నైవేద్యం టైమింగ్స్ ఉంటాయి, కొన్ని బ్రేకులు ఉంటాయి. ఆ టైమింగ్స్ ఏవి, ఏ రోజు ఏ టైమింగ్స్ అనేది ఒక లెక్క అనేది మనకు ఉంటుంది. ఆ లెక్క పరంగా మనము ఏ రోజు ఏ గంటకు ఎంతమందిని మనం పంపించవచ్చు, 300లో ఇంత ఉన్నారు, ఎస్ఎస్డి టోకన్లు ఇన్ని ఇవ్వచ్చు అనేది మనం అందరికీ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ ప్రకారంగా ఇచ్చుకుంటూ పోవడమే. డైరెక్ట్ దర్శనం వితౌట్ టోకన్ దర్శనం అనేది లేకుండా చేసుకుంటే అందరూ హ్యాపీ. ఇప్పుడు ఎవరికన్నా ఉన్నదనుకోండి ఒక టోకను, వాళ్ళు అర్జెంటుగా అంటే రేపు వచ్చింది, ఈరోజు సాయంత్రము వాళ్ళకు వెళ్ళాలి, లేదు రేపు సాయంత్రం వచ్చింది, రేపు సాయంత్రమే వాళ్ళకు ట్రైన్ అనుకోండి. అలాంటప్పుడు ఏదో ఆ ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అట్లా చూపిస్తే మనం వాళ్ళని కొంచెం అర్లీగా పంపించే అవకాశం, మనం ఆ సదుపాయాన్ని కూడా మనం కల్పిస్తే వాళ్ళు సంతోషపడతారు. కొందరికి ఈరోజు వచ్చారు, రేపు కాకుండా ఎల్లుండికి వచ్చింది, రేపటికి వాళ్ళ ట్రైన్ ఉంది, లేదా ఎల్లుండికి సాయంత్రం ఉంది, వాళ్ళు ఒకవేళ రేపు చూసుకొని కాళహస్తి కాణిపాకం వెళ్ళాలి అనే ఒక ప్రోగ్రాం ఉన్నింది అనుకోండి, ఒకరోజు ముందుకి అడిగారనుకోండి రిక్వెస్ట్గా, వాళ్ళకు మనము మంచి హృదయంతో వాళ్ళకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు చూసుకొని పోతారు. అంటే కొంచెం ఆ ట్రైన్ టికెట్స్ అవి మనం వెరిఫికేషన్ చేసి దానికి ఒక కౌంటర్ ఏదో ఒకటి మనం అరేంజ్ చేసి దాంట్లో సీలో ఏదో ఒకటి వేసుకో పర్మిషన్, అది మళ్ళీ గందరగోళం కాకుండా చూడాలి. అలాంటి అప్పుడు అలా ఉండేటికంటే కొంచెం వాళ్ళకి ఏదో 300 రూపాయలు ఒక టికెట్కి మళ్ళీ అదనంగా మనం ఏమన్నా తీసుకొని కూడా తీసుకోవచ్చు. కండిషన్ అయితే ఏం లేదు. మనము ఎంత ఉదార స్వభావంగా, ఎంత భగవంతుడు మెచ్చే విధంగా మనము చేసుకోగలిగితే అంత భగవంతుడి హృదయంలో మనం ఉంటాం. భక్తులు ఎంత సంతోషిస్తారో, భగవంతుని యొక్క అనుగ్రహం మనకు అంత బాగా ఉంటుంది. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత భగవంతుడి నుంచి మనకు, అంతే కదా. అట్లే ఇప్పుడు మనము రూమ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రూమ్స్ ఇచ్చేది మనకు ఆన్లైన్ ఒక పద్ధతి ఉంది. రెండవది రికమెండేషన్లు, జేఓ, ఎంబీసీ, పద్మావతి దగ్గర రకరకాలుగా మనం రూమ్స్ ఇస్తా ఉన్నాం, అవునా. ఈ సామాన్య భక్తులకి రూమ్స్ తీసుకోవడం చాలా కష్టం. పొద్దున్నే వెళ్ళి ఒకసారి చూడండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంతమంది ఎంత ఇబ్బందుల్లో పడి ఉంటారు. ఆ క్యూ లైన్లో వెళ్ళి ఆ టోకన్, రూమ్ టోకన్ తీసుకోవడానికి 1-2 గంటలు కూడా కొందరికోసారి పడుతుంది, అంటే అరగంట కూడా పడుతుంది. పొద్దున్నే వెళ్తే ఎంత లేదన్నా 1-2 గంటలు ఈజీగా పడుతుంది. ఏమంటే జనం ఎక్కువ ఉంటారు. పొద్దున్నే కొండకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్ తీసుకోవడానికి చూస్తారు. ఆ సిఆర్ఓ ఆఫీసు బయట, సుదర్శన్ బయట అంతా చూడండి ఎంతమంది బ్యాగులు వేసుకుని ఎట్టు వాలిపోయి ఉంటారు. ఒకసారి వెళ్తే, అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక సామాన్య భక్తుడిగా వెళ్ళండి. మీరు ఇంటిమేషన్ ఇచ్చేసి వెళ్ళారనుకోండి, అక్కడ అన్ని సర్దుబాట్లు అయిపోతాయి. అంటే అక్కడ ఎవరిది ప్రాబ్లం కాదు, ఇక్కడ అది జరుగుతూనే ఉంటుంది. అట్లా మనం చేయాలనుకున్నప్పుడు మనం వెళ్ళి
మన వ్యక్తిగతంగా మనం ఒక అధికారుణ్ణి నేను అనే ఒక భావన వదిలేసి సామాన్య భక్తుడికి నేను ఒక భగవంతుని యొక్క సేవకుడిని, నేను అతని యొక్క ఇన్స్ట్రుమెంట్ని, భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు, దీన్ని నేను సద్వినియోగపరచాలా అనే ఒక మంచి ఆలోచన, ఆ చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, ఇవన్నీ అంటే పెద్ద పెద్ద పదాలని మనకొద్దు, అవన్నీ వద్దు. సింపుల్గా మనం భగవంతుడు మెచ్చే విధంగా చేసుకొని పద, సరేనా? ఆడికెళ్ళి చూడగలిగినప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు గ్రహించగలరు. దానికి తగ్గట్టుగా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటూ మంచి మంచి ఒక్కొక్క స్టెప్, అంటే ఒకేసారి అంత ప్రోగ్రామ్ అంతా మనం చేయలేం. ఒక్కొక్క చోటకెళ్ళి ఒక్కొక్కటి చూసుకుంటూ దానికి తగ్గట్టు రెక్టిఫై చేసుకుంటూ ఆ విషయాలను ప్రజలకు తెలియజేస్తూ రావాలి. మనం మాడిఫికేషన్ చేసామనుకున్నా వెంటనే ప్రజలకు తెలియదు, పాత పద్ధతినే అనుసరిస్తాను. మనము చేసాము, దాన్ని 10 మందికి తెలియచేయాలి అన్న. అదే ఇప్పుడు రూములు ఆన్లైన్ బుకింగ్ వాళ్ళకందరికీ కొంచెం కోపం వస్తుందని నేను మాట చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటున్నాము అని అంటే అందరికీ సాధారణంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ధనవంతులే ఉంటారు. 90% పైగా ఆన్లైన్ బుకింగ్ అంటేనే, అవునా? అది డైరెక్ట్ వచ్చే వాళ్ళు ధనవంతులే ఉండరు, బీదవాళ్ళే ఉంటారని కాదు నేను చెప్పేది. ఒక మంచి ఆలోచన చేస్తాం. ఆన్లైన్ బుకింగ్ చేసిన వాళ్ళకి ఓన్లీ అకామిడేషన్ తిరుపతిలోనే ఇవ్వండి. అర్థం చేసుకోండి, నేను దీన్ని చెప్పేది రైటా రాంగ్ అనేది. శ్రీనివాసం, మాధవ నిలయం, భూదేవి, అది విష్ణు నివాసం, ఇట్లా ఇంకా ఏమేమి ఉన్నాయో మన సంస్థకు తెలిసిన ఉండేటివి, అవి మాత్రమే ఆన్లైన్ బుకింగ్ అంటేనే తిరుపతి. రికమెండేషన్లు పద్మావతి గెస్ట్ హౌస్ ఆడున్న విల్లాస్కు మాత్రమే ఇవ్వండి, లేదా ఇంకొకటి ఏదన్నా ఒకటి కేటాయించండి. ఏది కౌస్తుభమా, నందకమా, పాంచజన్యమా, రామ్ బగీచానా, ఇట్లా ఏదో ఒకటి. రామ్ బగీచాలో 3 ఉన్నాయి, ఒక్కటి కేటాయించండి చాలు. విల్లాసు, రామ్ బగీచాలో 3 ఉన్నాయి, అందులో ఒకటి కేటాయించండి. మిగతాటివన్నీ సాధారణ భక్తులకు మీరు ఇవ్వగలిగితే భక్తులు అందరూ సంతోషిస్తారు. ఏమంటే ఒక టాక్ ఉంది, ఏ గుడికైనా డబ్బులున్న వాళ్ళకి, పదవులున్న వారికి భగవంతుడు అనేది. ఆ నెగటివ్ ఆలోచనను మనం తీసేయగలగాలి. సామాన్య భక్తుడికి కూడా మనం మంచి చేయగలిగితే, ఆ రూమ్స్ మనం ఇవ్వగలిగితే, అందరి దృష్టిలో సామాన్య భక్తుడికి కూడా ఇక్కడ స్నానం ఉంది అనేది, సరేనా? నడిచి వచ్చే వాళ్ళకి అలిపిరి మార్గంలో వచ్చానుకో, గాలిగోపం దగ్గర వాళ్ళకు ఒక టోకెన్ ఇవ్వాలి, రూమ్ టోకెన్. రూమ్కు సంబంధించి ఎంతమంది వచ్చారు అనేది. అది కింద నుంచి పైకి వెళ్ళంగానే వాళ్ళకు రూమ్ అలాట్ అవ్వాలి. ఏమంటే గాలిగోపురం కాడి నుంచి నడుచుకొని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళడానికి ఎంత లేదన్నా 3 గంటలు ఇటు అటు పడుతుంది. వీళ్ళు ఆ టోకన్ వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఒక 3 గంటలు లేదంటే 3:30 గంటకు వాళ్ళకు ఎన్ని రూపాయలు, 50 రూపాయలదా, 100 రూపాయలదా, 200దా, 1000 రూపాయలదా, 500దా, ఎంత కావాలి, ఎంతమంది ఉన్నారు, ఏ రూమ్ కావాలా అనేది వాళ్ళకు మనము ఇవ్వగలగాలి. అట్లే శ్రీవారి పాదాల నుంచి నడిచొచ్చే వాళ్ళ దగ్గర ఆ మార్గంలో కూడా మధ్యలో ఒక కౌంటర్ ఉంది, అక్కడ ఒక టోకెన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా రూము అలాట్మెంట్ టోకెన్, ఎంతమంది వచ్చారు, ఎన్ని రూపాయలు కావాలా, ఈ రూపాయలతో బాగుంటుంది, ఇదైతే వేకెన్సీ ఉన్నాయి అని వాళ్ళకు చెప్పి వాళ్ళకు ఇవ్వాలి.
ఇది అక్కడ అంటే వాళ్ళ ఎస్ఎస్డి టోకెన్ చూపించాలి, వాళ్ళ పేరుతో ఒక రూమ్ అలాట్మెంట్ ఉండాలి. ఏమంటే నడిచిపోయి సిఆర్ఓ ఆఫీసులో మళ్ళీ క్యూ లైన్లో వెయిట్ చేసి ఆ రూమ్ మెసేజ్ వచ్చేంత వరకు మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళ రూమ్ లేకపోయి దేవుడు దర్శనం చేసుకుని ఎంత టైం పడుతుందో వాళ్ళకి ఒకసారి ఆలోచించాలి మనం కూడా. నేను కొంచెమే చెప్తాను, మీరు దీన్ని మీ ఆఫీస్ వాళ్ళతో డిస్కషన్ చేసి దాన్ని కొంచెం ఇంకా బాగా మీరు చేసుకోవచ్చు. నేను పైన హింట్స్ మాత్రమే ఇస్తున్నాను, దయవుంచి అర్థం చేసుకొని భక్తులకు మంచి జరిగేటట్లు వాళ్ళు సుఖంగా దర్శనం చేసుకొని వెళ్ళేటట్టు చూడండి, సరేనా? డబ్బులు ఉన్న వాళ్ళు పైన రూమ్లో తిరుమలలో లేకపోయినా కూడా తిరుపతిలో అయినా వాళ్ళు స్టే చేయగలరు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అక్కడే అట్లే చేస్తూ ఉన్నారు. తిరుపతిలో ఎందుకు వచ్చింది రూమ్ కోసం ఇంత తలకాయ నొప్పి, మనం తిరుపతిలోనే స్టే చేసి టయానికి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉన్నారు. డబ్బులున్న వాళ్ళు అదే చేస్తారు. కానీ డబ్బులున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా భేదం నేను చెప్పడం లేదు. చాలామంది కోరుకునేది ఏంటంటే కొండ మీదనే నిద్ర చేయాలి అన్నది చాలామందికి కోరిక. దాన్ని కూడా ఇంకా ఒక 30,000 మందికి అకామిడేషన్ నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. 30,000 మంది ఇటు అటు అకామిడేషన్ ఇప్పటికి రెడీగా ఉంది మన తిరుమలలో, ఒక ఆలోచనే అంతే. దానివల్ల ఇటు అటుగా 20,000 నుంచి 30,000 మందికి అకామిడేషన్ దొరుకుతుంది, ఉంది కూడా. అది కూడా చెప్తాను ఎట్లా ఏం కథ అనేది. అన్నీ మనం ఒక్కొక్కటి చిన్న అన్ని డిస్కషన్లు అన్నీ చేద్దాం. వాళ్ళకు మనం రూమ్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నడిచి వచ్చే వాళ్ళకి గాలిగోపురం దగ్గర ఒక టోకెన్ ఇవ్వాలి. శ్రీవారి పాదాల నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ ఒక టోకెన్ ఇవ్వాలి. ఆ టోకెన్ తీసుకొని ఎక్కడ సబ్మిట్ చేయాలి? అలిపి నుంచి వచ్చే వాళ్ళైతే లగేజీ కౌంటర్ దగ్గరే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కదా లగేజీ పైన, అలిపి నుంచి రాగానే పైకి ఆడికి రాగానే ఆడ కౌంటర్ ఉండాలి. సిఆర్ఓ ఆఫీస్ దాకా రానవసరం. ఏమంటే సిఆర్ఓ ఆఫీస్కి వచ్చారనుకోండి, సిఆర్ఓ ఆఫీస్లో ఇవ్వగానే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల వరకు రూమ్ అలాట్మెంట్ అయింది. మళ్ళీ అది జిఎన్సీకి హెచ్విసిలో వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఆ లగేజ్ అంతా మోసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. అవునా కాదు? ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పింది రైట్ రాంగ్. అక్కడ రాగానే వాళ్ళు ఆ స్లిప్ ఇవ్వగానే 5-10 నిమిషాల్లో వాళ్ళకు మెసేజ్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలి. మెసేజ్ రాగానే వాళ్ళు అక్కడి నుంచి జెయింట్స్ కాడనే ఫ్రీ బస్ ఉంటుంది కాబట్టి ఆడెక్కేసి వాళ్ళు ఎక్కడ రూమ్ కావాలో రూమ్ ఎక్కడుందో ఎక్కడొచ్చిందో అక్కడికి వెళ్ళిపోతారు. అదే శ్రీవారి పాదాల దగ్గర నుంచి నడిచి వచ్చారనుకోండి, అక్కడ లగేజీ కౌంటర్ దగ్గరే ఇంతకుముందు రూమ్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకు ఒక రూము అదే స్లిప్ చూపించగానే వాళ్ళకు ఎక్కడ మెసేజ్ ఏం కథ అనేది, రూమ్ ఎక్కడ అలాట్ అయింది అక్కడ తెలిసిపోతుంది. ఆ మెసేజ్ తీసుకొని ఎంబీసీ కాడనే బస్ స్టాప్ ఉంది కాబట్టి బస్ ఎక్కేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి అదే శ్రీవారి పాదాల మెట్ల ఎంబీసీ కాడ సిఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ వెనక్కి ఏడాడుకు పోవాలంటే కొంచెం ఇబ్బంది. మనము ఇబ్బంది లేకుండా చేయడము అన్నది మనం అనుకున్నది మనం చేయగలగాల్సింది. కాబట్టి ఎంతవరకు భక్తులకు ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాము అంత విధంగా చేసుకుంటూ పోవడం, ఆ లెవెల్ వరకు మనం చేయగలగాలి. నేను ఓన్లీ హింట్సే ఇస్తున్నాను. మన సిబ్బందితో, మన పరివారంతో, స్వామివారి యొక్క పరివారంతో మీరు డిస్కషన్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మెరుగ్గా, దీనికన్నా ఇంకా మెరుగ్గా మీరు చేయగలిగితే చాలా సంతోషం. అవునా? ఇంకా సాధారణ భక్తులు బస్సులకు వచ్చే వాళ్ళు కూడా సిఆర్ఓ ఆఫీస్లో తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నడిచి వచ్చిన వాళ్ళకి చాలా అలసిపోయి ఉంటారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలా? నేను చెప్పింది రైటే కాదో ఒకసారి ఆలోచించండి ప్లీజ్.
ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ఆన్లైన్ చేసుకుంటారు. విఐపీలు రికమెండేషన్లు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా నడిచొచ్చే భక్తుల్లో ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన వాళ్ళపైన ఉంచితే ఇలా ఇవ్వగలిగితే సరిపోతుంది. అంటే అందరికీ రూములు ఇస్తున్నాం మనము, లెటర్స్ కానీ రికమెండేషన్ కానీ ఆన్లైన్ చేసిన వాళ్ళకి అందరికీ మనం రూమ్స్ అడిగిన వాళ్ళకి అడిగినట్టు రూమ్స్ ఇవ్వాలి, మనం ఇస్తున్నాం. దాంట్లో ఒక స్టెప్స్ ఎక్కించిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవిస్తే సరిపోతుంది. వాళ్ళకు అంత సేద తీర్చుతాం తెలుసా, మనం రూమ్ ఇస్తే ఎంత సంతోషిస్తారు. అది సరేనా. నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని అకామిడేషన్ ఒక 20 నుంచి 30,000 వరకు ఫ్రీ అకామిడేషన్ ఉంది మన దగ్గర. ఒక చిన్న ఆలోచన, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.